సార్ ఎందుకు అరుస్తావు? సార్ కత్తిలాంటి కొత్తగా వచ్చింది సార్. దొంగతమా మటరా? దొంగతనం సార్. కోడ్ డిప్లాయ్ అయిందా? అయింది సార్. మరి ఇంకెందుకు రేటు? పదా టెస్టింగ్ చేద్దాం. ఓకే సార్. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం. పెదనాయన, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఓవర్. బాండ్. ఎస్ సార్. దొంగలు స్క్వేరీ కొట్టు. ఇప్పుడే కొడతాను సార్. సార్ దొంగలి సార్. ఓకే. అలా ఎరు మొక్కలు వేసుకొని దగ్గర వస్తానంటరా. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయండి. ఒక్క లేడీ సిఐడి ఆఫీసర్ని పెట్టమంటే పెట్టాడు ఈ పెద్దనాయన. ఏదో చాదస్తాం. అరే ఇంటీరియర్ భలే ఉందే, ఓ సెల్ఫీ తీసుకుందాం. ఏం చేస్తారు అక్కడ? ఇంటీరియర్ బాగుందని ఫోటో తీసుకుంటున్నాను సార్. అరే నాయన, మనకున్నది 8 minutes రా. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయండి రా. షూర్ సార్, షూర్. సార్ ఇక్కడ దొరికింది సార్. ఏం దొరికిందిరా? టెస్ట్ డేటా దొరికింది సార్. ఎలాంటి టెస్ట్ డేటా దొరికింది? 7 నెంబర్ సైజ్ షూ ప్రింట్ దొరికింది సార్. 7 నెంబర్. ఏ బాండ్, జేమ్స్ బాండ్. ఎస్ సార్. 7 నెంబర్ సైజ్ షూ ప్రింట్ ఉన్న దొంగల క్వరీ కొట్టు. వేర్ కండిషన్ పెట్టి ఇప్పుడే ఇస్తున్నాను సార్. సార్ దొంగలి సార్. ఈ గాడ్జీల మొంగడు క్లూస్ అని సాగుపడతాడు. మనకేమో ఏమి దొరకవు. ఏంటిది చూడ్డానికి ఇసుకలో ఉంది ఏంటి? స్మెల్ చేసి చూద్దాం. ఈ పెదనాయనగడి మొక్కన ఇసుక పడేస్తే చాలే క్లూ కింద. ఈడు ఏదో చాదస్తాం. పెదనాయన అక్కడ ఇసుక దొరికింది. స్మోక్ టెస్ట్ చేసావా? చేయలేదు. దీంట్లో ఉప్పు ఉంది పెదనాయన. ఓ పని చేద్దామా, రెడ్డిస్ ల్యాబ్స్కి ఫోరెన్సిక్స్ పంపిద్దామా? పెదనాయన దీనికి మళ్ళీ రెడ్డిస్ ల్యాబ్, రామాయణ స్టూడియో ఎందుకు? ఇసుక ఉంది కాబట్టి, ఉప్పు ఉంది కాబట్టి సముద్రపు ఇసుక ఉంటుంది. అర్థమైందా? బాండ్. ఎస్ సార్. ఎనర్జీని పెట్టి సెలెక్ట్కి సముద్రపు దంగుల క్వెరీ తీ. ఇప్పుడే తీస్తున్నా సార్. దొంగలి సార్. క్వెరీ దొంగ లిస్ట్ వచ్చింది కదా, ఇలా తీసురా. షూర్ సార్. Bring the action. Son of a gun, and he's looking for some fun, and the answer's to none. Take on me, kill, Bill, Monday. Kill, Bill, Monday. Frustration, frustration. Bring the action. Bring the action. Bring the action. రేయ్, మర్యాదగా మీరు దొంగ ఎవరో ఒప్పుకోండి. మళ్ళీ నేను పట్టుకుంటే అదోలా ఉంటుందని ఆళ్ళీళ్ళు అంటాం తప్పితే నాకు ఇప్పుడు తెలియదు. మాకు ఈ పాపం తెలియదు సార్. ఇలా చెప్తే వినర్రా. రేయ్, వాచ్మెన్ తీసండి రా. సార్ వీడే వాచ్మెన్. రేయ్, దొంగతనం చేసిన దొంగను గుర్తుపట్టగలవా? సార్ దొంగ ఫేస్కి మాస్క్ వేసుకోండి సార్. వెనకాల నుంచి ఇట్లా పట్టుకుంటే గుర్తుపడతాను సార్. వెనకాల నుంచి చూస్తే గుర్తుపట్టేది ఏంట్రా? సరే కానీ
సార్ డ్రైనేజ్ వాసన సార్ వీడి దగ్గర. సార్ వీడు వదిలిపెట్టలేరా సార్? వీడే సార్ దొంగ, ఖచ్చితంగా వీడే సార్. అదే వాసన సార్, వీడే సార్ దొంగ, ఖచ్చితంగా వీడే సార్. రేయ్ నేను మళ్ళీ అడగను, ఏం దొంగతనం చేసి ఎక్కడ పెట్టావు చెప్పు. నేనేం చేయలేదు సార్, కావాలంటే చూపిస్తాను. పద. ఏంటి ఎక్కడ తీసుకొచ్చావు? ఇక్కడే దాచిపెట్టాను సార్. ఎత్తి. ఒక్క నిమిషం సార్. ఉల్లిపాయలు టమాటాలు రయ్యి. ఇల్లంతా గాలిచ్చాను సార్. కాస్ట్లీ ఐటమ్స్ టమాటాలు ఉల్లిపాయలే ఉన్నాయి, అందుకే తీసుకొచ్చేసిన. టొమాటోలు ఉల్లిపాయలు కేసుని సాల్వ్ చేసిన సిటీడీ టీం సిగ్గుతో సూసైడ్ చేసుకోవాలనుకున్నారు. పెదనాయన ఏంట్రా? నిన్న టమాటాలు, ఈరోజు ఉల్లిపాయలు. అసలేంటి? నువ్వేమన్నావు? కల్లోకి వెళ్దాం, కుమ్మేద్దాం, వర్క్స్ మొత్తం తగ్గిపోద్దని చెప్పు. ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరిగిందా? అసలు మన నలుగురం కల్లోకి ఎందుకు వెళ్ళాం? ఇన్సెప్షన్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని కల్లోకి వెళ్ళి వర్క్ స్ట్రెస్ మొత్తం తగ్గించుకొని సిబిఐ ఆఫీసర్ల కన్నులు పట్టుకుని డబ్బులు నగలు పట్టుకుందాం వెళ్తే చీప్గా చంద్రకట్ చేత ఉల్లిపాయలు దొంగతనం చేస్తావా? నువ్వెవరు? టెస్టర్. నువ్వేం చేయాలి? టెస్టింగ్ చేయాలి. కలర్ రిక్వైర్మెంట్ ఏంటి? డబ్బులు నగలు దొరికితే ఇంకేమన్నా. అక్కడ ఏం జరిగింది? యాక్చువల్ రిజల్ట్స్ ఉల్లిపాయలు వచ్చాయి. అంటే టెస్ట్ కేసు ఫెయిల్ అయింది కదా? ఫెయిల్ అయింది కరెక్ట్. ఇంకేంటి, డిఫెక్ట్ లాక్ చేసి చంద్రగడ అసైన్ చేసేయి.